దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకొని ప్రార్థనతో కూడుకను ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవా, జీవంగల యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో మీకు ఎంతో వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో బెత్లెహేము ప్రార్థనా మందిరంలో సహోదరులముగా మీ సంధికి కూడి రాగలగడానికి మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. దేవా, మా జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం ప్రభా మరి ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ మీ సురక్షితమైన రెక్కల కింద కాపుదల భద్రత అనుగ్రహిస్తూ అనుదినం మా భారం భరించే దేవుడవుగా నీ మేళ్లతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు కూడా మీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినమంతట్లో మీరు చేసిన సహాయం బట్టి మీ వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మరి ఈ దినం జరగబోయే సహోదరుల కూడుకును మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీరే మహిమ పొందుతూ రావాల్సిందిగా మీ సందులో ప్రార్థిస్తున్నాను. రావాల్సినటువంటి నీ బిడ్డలైన వారిని మీరే తీసుకొని రండి దేవా, కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతట్లో ఎక్కడైతే మీకు అవధేయముగా మేము జీవిస్తూ వచ్చామో మా పతనములు మా బుద్ధిహీనతలు మీ సందులో ఒప్పుకుంటూ మీసులో రక్తం చేత మీరే మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మా ప్రతి దోషంను మీరే ప్రభా తండ్రి తీసివేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కనికరించండి, కృప చూపించండి దేవా. తిరిగి తండ్రి మరి ఎవరైతే మైక్ ద్వారా వింటున్నారో ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నీ ఇంటికి వస్తున్నటువంటి సహోదరులు ఎవరైతే రక్షణ లేని వారుగా వస్తున్నారో ప్రభా వారిలో రక్షణ కార్యం జరిగించండి. ప్రభా రక్షింపబడిన వారిని ఇంటికి వస్తున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించండి. పరిశుద్ధమైన వాతావరణం మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభా మరి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడనే వాక్యంలో రాయబడింది కనుక ప్రభా తండ్రి నీ మాటలు నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా మా జీవితంలో సరిచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభా. ఈ పరిచయం మీరే దీవించి ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణం మీరు మాకు అనుగ్రహించండి. కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీరే ప్రతి తండ్రి ప్రభా అపవాది యొక్క ప్రభా మరి తండ్రి వాటి యొక్క ప్రభా మరి అనుచరులు అపవాది యొక్క కుతంత్రంలో ఎక్కడ కూడా ఇక్కడ పని చేయకున్నట్లుగా మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించండి. కొంత సమయం మీతో సహవాసం చేయడానికి ప్రభా ఈ దినం మీరే మాకు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరికే మీకు ఎంత వందనంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి మీరే కనికరించి కృప చూపించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య చిన్న పాటల పుస్తకంలో 520. పాట సంఖ్య చిన్న పాటల పుస్తకంలో 520 పాడుకుందాం. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము.
జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పరలోక రాజమర్మపు ప్రత్యక్షిత సంగము, పాపిని పరిశుద్ధిని చేసే ప్రభు యేసు కృపాలయం. పరలోక రాజమర్మపు ప్రత్యక్షత సంగము, పాపిని పరిశుద్ధుని చేసే ప్రభు యేసు కృపాలయం. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము, దేవుడి మనుషుల మధ్యాన నివసించే కాపురం. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంగము, దేవుడి మనుషుల మధ్యాన నివసించే కాపురం. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. ఆత్మచేత శరీర క్రియలు చంపిన వారిందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మను వెలిగింతురు. ఆత్మచేత శరీర క్రియలు చంపిన వారిందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మను వెలిగింతురు. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. యేసు కొరకు శ్రమలు నిందలు ఓచుకున్న సంగము, బలు రక్కసు చెట్లలో కనబడు వల్లి పద్మ పుష్పము. యేసు కొరకు శ్రమలు నిందలు ఓచుకున్న సంగము, బలు రక్కసు చెట్లలో కనబడు వల్లి పద్మ పుష్పము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. లోకముతో వేరుపడిన వారే సంగము, లోకానికి రక్షణ మార్గం చూపు దీపస్తంభము. లోకముతో వేరుపడిన వారే సంగము, లోకానికి రక్షణ మార్గం చూపు దీపస్తంభము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు
పాలించు సంగము, జీవము గల సంగము, దేవునిది సంగము, జీవము గల సంగము, దేవునిది సంగము. మీకు అందరికీ తెలిసిన పాటే, అందరూ కలిసి పాడండి. అందరికీ వచ్చే పాట, నే సాగెద యేసునితో. చిన్న పాటల పుస్తకంలో 533. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లియే మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, సోదరులే నన్ను హింసించిన, సోదరులే నన్ను హింసించిన, యోసేపు వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన, లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫను వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువుల్ వెంటాడినను, వెనుక శత్రువుల్ వెంటాడినను, ముందు సముద్రం ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, క్రీస్తుకై హత సాక్షిగా మారినా,
క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. చీకటి కాలము వచ్చుచుండే. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 626. పాట సంఖ్య 626. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 626, పాత దాంట్లో 528. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే, సమయము సద్వినియోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించు. తలుపులు తెరచి విరిగిన మనసుతో సాగిదా. కాలమపాయముగానుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే, సమయము సద్వినియోగించు. విశ్వాసుల సహవాసమున ప్రేమైక్యత కలదు. విశ్వాసుల సహవాసమున ప్రేమైక్యత కలదు అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. తలుపులు విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి విరిగిన మనసుతో సాగెదవా. కాలమ
సద్వినియోగించు. పాట సంఖ్య చిన్న పాటల పుస్తకంలో 506. మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో. మాతో కూడా ఉందునంటివే మరణి మా దేవా, మాతో కూడా ఉందునంటివే మరణి మా దేవా. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో. మారావంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మారావంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మధురముగా చేయు దేవా ముందుకు సాగెదము. మధురముగా చేయు దేవా ముందుకు సాగెదము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో. శత్రువు మాపై చెలరెగగా కృంగదియా చూడగా, శత్రువు మాపై చెలరెగగా కృంగదియా చూడగా, యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నీసిగా మాకుండి
విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. మాకు తోడుగా నీవుండగా మేము భయపడము. మాకు తోడుగా నీవుండగా మేము భయపడము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో. మిమ్ము విడువానంటివే అభయమొసగితివే. మిమ్ము విడువానంటివే అభయమొసగితివే. నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతుం. నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతుం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివే జీవిత యాత్రలో. పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము
అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 13, 14, 15 వచనంలో చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. 14వ వచనం కలిసి చదువుకుందాం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె యూదరంగు పొడినమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకం దేవా, జీవాధిపతి మీకు వందనములు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరి పాటల ద్వారా మీరు మహిమ పొందున్నారు నమ్మి విశ్వసిస్తున్నాం. తిరిగిన వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాగా మీరే జ్ఞాపకం చేసుకునండి దేవా. నిలబడుతున్నటువంటి దాసనాలు నేను ప్రభు మరి తండ్రి అయోగ్యరాలని సందులో ఒప్పుకుంటున్నాను. నా శరీరం అందే మంచిది నివసింపదని నెరుగును ప్రభా. కనుక నన్ను క్షమించి నీ శిలువ రక్తం చేత కడిగి దేవా నీ రక్త ప్రోక్షణ కిందకి నన్ను నేను తెచ్చుకొని చుండగా నన్ను పవిత్రపరచండి తండ్రి. కనికరించి కృప చూపించండి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభా. ఎవరి హృదయాలే మీరు తెరవాలని ఉద్దేశం కలిగి ఉన్నారో, ఎవరితో మీరు మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నారో ప్రభా, నీ వాక్యం ద్వారా మాట్లాడండి దేవా. మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎవరైతే ఒకవేళ మైక్ ద్వారా వింటున్నారో వారిలో అయినా నీ రక్షణ కార్యాన్ని జరిగించండి. వారి హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి. ఇక్కడ చేరి వచ్చిన మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యం రెండంచులు గల ఖడ్గం కనుక హృదయంలోని తలంపుల్లో దూరుచు ఎటువంటి వారినైనా ప్రభావది నీ వాక్యం సరిచేసే వాక్యం కనుక ప్రభా మీరే తండ్రి వాక్యం ద్వారా సరిచేసి ప్రభా మేము జ్ఞానం కలిగినటువంటి స్త్రీల వలె మేము నేర్చుకోవాలో ప్రభా మాకు నేర్పిస్తూ రండి. మీరే కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సమయం మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నీ ధవల సింహాసనం నుంచి నీ మాటలను గ్రహించండి. నీ నోరు బావుకో తెరుము, నేను దాన్ని నింపెదనన్నారు కనుక నీ మాటలతో ప్రభా మరి తండ్రి మీ పరిశుద్ధాత్మతో ప్రభా నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించండి. ఇక్కడ ఏది కూడా శరీర సంబంధమైనది కనపడుకున్నట్లుగా మీరే ప్రభా మా మధ్య ఉండి ఆత్మ సంచారం ఉంచండి. నా 2-3 నా నామం ఎక్కడ కూడా ప్రార్థిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చారు. చిన్న మంద భయపడుకుడని మీకు ప్రభా రాజ్యం అనుగ్రహించడానికి యెహోవాకు ఇష్టమైనది అన్నారు కనుక ప్రభా మరి చిన్న మందగా మేము కూడి ఉన్నాం కనుక మాతో మీరు స్పష్టంగా మాట్లాడండి. మా జీవితంలో సరిచేయండి ప్రభు. ఎక్కడ తప్పిపోతూ వచ్చామో, ఎక్కడ మిమ్మల్ని గాయపరిచామో వాటన్నిటిని మేము సరి చేసుకొని ప్రభా ఆత్మీయంగా భౌతికంగా మేము తండ్రి బలపడడానికి మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకే మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభా మీ అధికారంని మేము కోరుకుంటున్నాం ప్రభా. మీరే కనికరించి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 13, 14 వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఏం పేరు? ఆమె పేరు లూదియా. ఎవరు? లూదియా అనే స్త్రీ కనపడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి పరిచర్యలో మరి ఎంతోమందికి తను సువార్త అందించిన వాడుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తను మరి అన్ని ఖండాలకు అన్ని దేశాలకు వెళ్ళి తను సువార్త ప్రకటించి అనేకమైనటువంటి ప్రజలను అన్యజనులను దేవుని వైపు తిప్పిన వాడుగా ఉన్నాడు ఈ అపోస్తలుడైన పౌలు గారు. తను చేసినటువంటి ప్రాంతాల్లో తను ఎక్కడికి వెళ్ళినా అనేకులు రక్షించబడుతూ తను చేసినటువంటి పరిచర్య ద్వారా తను చెప్పినటువంటి వాక్యము ద్వారా అనేకులు మారు మనసు పొందుతూ అనేకులు బాప్తిసం తీసుకుంటూ వచ్చారు. అదే సమయంలో మరి ఒక ప్రాంతం నుంచి తను త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రే కాకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి పిలుపుకుని వచ్చి తిని అని మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో కదా ముఖ్య పట్టణం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాడు. తను ఆసియా వెళ్ళాలని అక్కడ దేవుని ప్రజలు ఎంతో ఆత్మీయ మరి అక్కర కలిగి ఉన్నారు. ఎంతోమంది ప్రజలు ఉన్నారు, నశించిపోయే ఆత్మలు ఉన్నారు. వారి కొరకే మరి సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో త్రోయాని విడిచి ఓడ ఎక్కి మరి ఆసియా అనే ప్రాంతానికి వెళ్ళాలని అపోస్తలుడైన పౌలు గారు తీర్మానం చేసుకొని మరి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇక్కడ సిద్ధపడుతూ వచ్చాడు. ఎవరు?
అపోస్తలుడైన పౌలు. అయితే యేసు ప్రభు వారికి అది ఇష్టం లేదు. ఆసియా వెళ్ళాలని పౌలు అనుకుంటే ప్రభు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే మాసిదోనియా అనగా ఫిలిప్పు పట్టణానికి వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభు వారు పౌలు గారికి ఆజ్ఞాపిస్తాడు. మనం మానవులంగా మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో ఆలోచిస్తాం, కానీ దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు వేరేగా ఉంటాయి కదా. అందుకనే మరి అపోస్తలుడైన పౌలు గారు మరి ఇక్కడ చేసిన సేవ చాలు, ఈ ప్రాంతంలో నేను సువార్త జరిగించాను, అనేకులు మారుమనసు పొందుతూ వచ్చారు, అనేకులు బాప్తిసం తీసుకుంటూ వచ్చారు, ఈ ప్రాంతంలో నేను చేసినటువంటి పరిచర్య చాలు, నా అక్కర నా అవసరత ఇంకో ప్రాంతంలో ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో తను ఆ ప్రాంతానికి ఆసియా అని వెళ్ళాలని తను ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళనీయకుండా నా కొరకు ఒక ఆత్మ సిద్ధపరచబడి ఉంది, నా కొరకే ఒక ఆత్మ ఆశతో ఎదురు చూస్తూ ఉంది, అందుకే నువ్వు ఆసియా ప్రాంతానికి వెళ్ళొద్దు, ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు ఆజ్ఞాపించినట్లుగా మరి అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ అనే పట్టణానికి వెళ్తూ వచ్చాడు. అది విశ్రాంతి దినం. ఏ దినమంట? విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడంట? ఈ దినాల్లో ఎక్కడ చూసిన సంఘాలలో ఎవరుంటారు? ఎక్కువగా స్త్రీలు ఉంటారు కదా. మరి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళినటువంటి ఫిలిప్పీ ప్రాంతం పట్టణంలో కూడా ఎవరున్నారు? స్త్రీలు వినుచున్నారంట. పురుషులను రాయబడి ఉంది అక్కడ పౌలు గారు వెళ్ళిన స్థలంలోనికంట అక్కడ సువార్త ప్రకటించాలి, అనేక ఆత్మలు రక్షించాలనే భారముతో యేసుప్రభు వారు ఆజ్ఞాపించాడు కదా, అక్కడికి వెళ్ళాలని వెళ్తే అక్కడ విశ్రాంతి దినం అది. ఆ విశ్రాంతి దినములో అనేకులకు బోధించడానికని వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? అనేక మంది స్త్రీలు వచ్చారనమాట. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి పరిచర్యలో పురుషులు మాత్రమే కాదు, అనేక మంది దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వారు, మరి దీవెన నొందినటువంటి స్త్రీలు ఆ దినాల్లో చాలామంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మరి అపోస్తలుడైన పౌలు గారితో పాటు అనేక మంది శిష్యులు కూడా తనతో కలిసి పరిచర్య చేశారు, ప్రయాసపడ్డారు. వాళ్ళు ఎన్నిటువంటి ప్రతి ప్రాంతంలో అనేకులు పురుషులు కూడా రక్షించబడి మారు మనసు పొందారు. అంత మాత్రమే కాకుండా స్త్రీలు కూడా అనేకులు మరి మారు మనసు పొందినటువంటి వారుగా, దీవెన పొందిన వారుగా ఉంటూ వచ్చారు. అదే ఆ ప్రాంతంలోకి వెళ్ళి వారు విశ్రాంతి దినం ప్రకటిస్తున్నప్పుడు, స్త్రీలతో మాట్లాడుచున్నప్పుడు లూదియా అనే ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అక్కడికి వచ్చిందంట. చూడండి ఆమె పేరు ఎంత చక్కగా దేవుడు ఒక లూదియా అంటే సరిపోతుంది కదా, కానీ దేవుడు ఏమని రాశాడు బైబిల్ గ్రంథంలో? పరిశుద్ధాత్మ దేవుడు లూదియాయను దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీ అని ఎవరికి వస్తుంది ఆ పేరు? మనం దేవునికి ఎంత సమీపంగా ఉంటే, దేవునితో ఎంత సహవాసం మనం చేస్తే, దేవుని మీద మనం ఎంత ఆనుకొని దేవుని ఆశ్రయిస్తే, మనం కూడా బైబిల్ పట్టుకొని జీవాక్యాన్ని చేత పట్టుకొని మనం వస్తున్నప్పుడు చూడండి ఆమె ఎంత భక్తిపర్రాలో, చూడండి ఆమె ఎంత మాదిరికరంగా ఉందో. మన గురించి కూడా లోకంలో మనం వస్తున్నప్పుడు చెప్పుకుంటారు కదా, ఈ దినం బైబిల్ పట్టుకొని వెళ్తుంది, నిజంగా తన కుటుంబంలో అయినా, తన లోకంలో అయినా, తన సంఘంలో అయినా ఎంత పరిశుద్ధంగా, ఎంత మాదిరికరంగా జీవిస్తుందో అని సాక్ష్యం చెప్పుకుంటాం. దేన్ని బట్టి? మనలో ఉన్నటువంటి భక్తిని బట్టి, మనం దేవునికి దగ్గర ఉండటం బట్టి, దేవుని ఆశ్రయించడాన్ని బట్టి మనకు కూడా దేవుడు అటువంటి పేర్లు మరి లోకంలో మనం తిరుగుతున్నప్పుడు మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లూదియా అనే స్త్రీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉందంట. అయితే ఈమె ఏం చేస్తుందంటే ఒక వ్యాపారం కలిగి ఉంది. ఈ లూదియా దైవభక్తిలో ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదారంగ పొడిని అమ్ముకొను తుయతైర పట్టణస్తురాలు. చూడండి, ఒక దైవభక్తి కలిగిన స్త్రీ అని చెప్పుకున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆమెలో ఎంత దైవభక్తి ఉంటే అటువంటి సాక్ష్యం ఆ లూదియా పొందుకుంది కదా. అందుకని దైవభక్తి కలిగిన స్త్రీలు మనకి ఎట్లా సాక్ష్యం వస్తుందంటే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి వస్తుందన్నమాట. కాబట్టి అసలు నిజమైన భక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే ఏంటి? చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన
పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు యహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకుంటే. భక్తి అంటే ఏంటంట? యహలోక మాలిన్యం తనకంటకుండా కాపాడుకునుట. ఇంకోటి దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులో పరామర్శించుట. ఇదే పవిత్రమును నిష్కలంకమునైన భక్తి కలిగి ఉండుట. ఇదే నిజమైన భక్తి. అంటే మరి ఇక్కడ దైవభక్తి కలిగిన స్త్రీ అని బైబిల్లో రాయబడిందనంటే ఆమెలో ఏం లేదు, ఇటువంటి పాపం లేదు, ఆమెలో ఏం లేదు, ఎటువంటి దోషం లేదు, ఏం లేదు, ఇంకా ఇటువంటి అపవిత్రత లేదు. పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి కలిగి ఉంది. ఇహలోక మాలిన్యం, ఈ లోక మాలిన్యం తనకు అంటకుండా లోకంలోనే జీవిస్తుంది, లోకంలోనే తన జీవితాన్ని గడుపుతుంది. కానీ ఆ ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొని పవిత్రంగా జీవిస్తుంది. కాబట్టి నిజమైన దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఈమె మరి బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన భక్తి కూడా ఎట్లా ఉండాలంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీలంగా మనం జీవించాలి. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, జీవం గల దేవుని సంఘంలో మమ్మల్ని చేర్చుకున్నాడు. మనం కూడా దైవభక్తి కలిగిన స్త్రీల వల్లే మనం జీవించాలంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ, ఈ లోకంలో ఉన్న వారితో మనం స్నేహం చేస్తున్నప్పటికీ లోకం మాలిన్యం మనకు అంటకుండా పవిత్రముగా నిష్కలంకమైనటువంటి భక్తితో జీవించినప్పుడు అది తనకు దేవునికి మహిమకరంగా ఉంటుంది. మనం కూడా దేవునికి మాదిరికరంగా జీవించి ఇతరులకు మనం గొప్ప సాక్షులంగా ఉండేవారంగా ఉండాలి. ఇదే నిజమైనటువంటి భక్తిని మరి బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఇంకోటి 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకొనవలెను. ఎట్లా ఉండాలంటే దైవభక్తి కలిగిన స్త్రీలు, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు మొట్టమొదటిగా ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా చూసుకోవాలి. పవిత్రము నిష్కలంకమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. ఇంకా దిక్కులేని వాళ్ళని, విధవరాలను వారిని ఆదరించాలి. తర్వాత మనల్ని మనం పవిత్రపరుచుకున్నప్పుడు అది దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఈ లుదియా కూడా అటువంటి భక్తి కలిగి జీవించి జీవగ్రంథంలో తన పేరు మరి లిఖించబడుతూ వచ్చింది. ఇంకా ఎట్లా ఉండాలంటే దైవభక్తి కలిగిన స్త్రీలు, దైవభక్తి గల వారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియ అంటే మంచి క్రియలు, అంటే మంచి పనులు. దైవభక్తి గల వారమనే చెప్పుకునే స్త్రీలు సత్క్రియల చేత అంటే మన నడవడి, మన ప్రవర్తన, మన వేషధారణ, మన భక్తి జీవితం అంతా మంచి పనులతో ఉండాలంట, మంచి క్రియలతో కూడుకొని ఉండాలి. అప్పుడే సత్క్రియల చేత తాము అలంకరించుకొనను. ఎట్లా అలంకరించుకోవాలి? వెండి బంగారములతోనో నగులతోనో భౌతిక సంబంధమైనటువంటి అలంకారం కాదు. దానికంటే ముఖ్యముగా మనం మంచి క్రియలు, అంటే మనల్ని చూసినటువంటి వారు చూడండి ఈమెలో ఎంత భక్తి ఉందో, నిజంగా ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఎంత మాదిరికరంగా ఉందో, ఎంత వినయంగా ఉందో, ఇంత తగ్గింపు జీవితం కలిగి ఉందో అని మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. మనల్ని సత్క్రియల చేత మనల్ని మనం అదే నిజమైనటువంటి అలంకారం. ఏదో భౌతిక సంబంధంగా మనం అన్ని ధరించుకున్నాంలే, మనం అందంగా ఉన్నాంలే, మనకు అన్నీ ఉన్నాయిలే అని ఈ భౌతిక సంబంధమైనటువంటి అలంకరణ మనకు అలంకరణగా కాకుండా సత్క్రియల చేత మంచి అలంకారాన్ని మనం అలంకరించుకున్నప్పుడు అదే యేసుక్రీస్తు ప్రభు వారికి నిజమైనటువంటి భక్తి. ఇటువంటి భక్తి ఎవరు కలిగి ఉన్నారు? లుదియా కలిగి ఉందంట. చూడండి, నిజంగా అక్కడికి ఎంతోమంది స్త్రీలు చేరువచ్చారో అని రాయబడి ఉంది. కానీ ఈ లుదియా గురించి ఎందుకు దేవుడు ప్రత్యేకంగా రాసించాడు? అనేకులు అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తున్నప్పుడు ఆ కూడి వచ్చిన స్త్రీలతో అనేకులతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడంట. కానీ ఒక్క స్త్రీ గురించి మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఎవరు ఆ స్త్రీ? లుదియా. మరి ఎందుకు తన గురించి అంత ప్రత్యేకంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడంటే తనలో ఉన్నటువంటి భక్తి జీవితం, తనలో ఉన్నటువంటి మంచితనం, తనలో ఉన్నటువంటి సత్క్రియ, ఇవన్నీ అలంకారంగా తన జీవితంలో ఉన్నాయి. పరిశుద్ధత అన్నటువంటి అలంకారం, భక్తి అనేటువంటి అలంకారం, మంచితనం అటువంటి అలంకారంతో తను అలంకరించుకొని
దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా తను తాను గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎంతవరకు దేవునికి మహిమ తెచ్చే శరీరంగా ఉన్నాం మనం, మన భక్తి జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన తగ్గింపు ద్వారా, మన విధేయత ద్వారా ఎవరిని మరి పరిశుద్ధాత్మ దేవుని మనం మెప్పిస్తున్నామా? ఎటువంటి అలంకరణ మన జీవితంలో కలిగి ఉన్నాం? ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ మనం ధరించుకొని మన దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు మనం కూడా ఈ లోకంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీలంగా మనల్ని దేవుడు మరి దేవునికి మహిమ తీసుకురావాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుతును. ప్రభువారిని మనం గణపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని గణపరిచేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి లుదియా తన జీవితంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటూ వచ్చింది. చెడుతనం అసహించుకుంది. అందుకే బైబిల్ గ్రంథంలో సామెతలు 8:13 ఉంది, చెడుతనం అసహించుకొనుటే. నిజమైన భక్తి ఏంటంటే చెడుతనం అసహించుకుంది. అంటే లుదియా జీవితంలో ఎక్కడ కూడా అపవిత్రత, చెడుతనం ఏది లేకుండా చెడును, పాపమును అసహించుకున్నటువంటి స్త్రీగా ఉంది. అందుకనే తన జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటూ వచ్చింది. రెండవదిగా మరి లుదియా ఏం కలిగి ఉందంటే, ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకొను ఒక తుయతైరా పట్టణస్థురాలు. రెండవగా తన జీవితంలో దైవభక్తి మాత్రమే కాదు, భౌతికంగా కూడా తన కుటుంబ వారిని పోషించుకోవడానికి ఒక వ్యాపారం కలిగినటువంటి స్త్రీగా ఉంది. మనం కూడా భౌతికంగా మనం కూడా ఏం చేస్తాం? కష్టపడుతూ ఉంటాం. ఎందుకు? మనం కుటుంబాన్ని పోషించుకోవడానికి. పురుషులే కాదు, ఈ దినాల్లో స్త్రీలు కూడా ఖాళీగా ఉండకుండా పురుషుల కంటే ఎక్కువ అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కష్టపడుతూనే ఉన్నారు కదా. ఒక్కోసారి కొన్ని స్థలాల్లో మనం చూసినప్పుడు జీవనోపాధి కొరకు స్త్రీలు కూడా ఆటోలు నడుపుతూ, డ్రైవింగ్ చేస్తూ, లేకపోతే మరి పురుషులు చేసేటువంటి పనులు కూడా స్త్రీలు చేస్తున్నారు. ఎందుకు? ఒక వ్యాపారం కలిగి ఉండాలి, ఒక జీవనోపాధి కలిగి ఉండాలి, కుటుంబాన్ని పోషించుకోవాలని. చూడండి, లుదియా కూడా ఎక్కడ కూడా సోమరితనంగా తను లేదు. అందుకనే పని చేయకుండా భోజనం చేయకూడదని బైబిల్ వాక్యంలో రాయబడింది. కష్టపడి పని చేయాలి, భోజనం చేయాలి. పని చేయకుండా భోజనం చేయకూడదు. లుదియా జీవితంలో కూడా ఎక్కడ కూడా సోమరితనంగా తను జీవించలేదు. ఎక్కడ కూడా తను మరి ఇతరులకు కానీ తన కుటుంబం వారికి కానీ తను సోమరితనంగా ఉండి పని చేయకుండా భోజనం చేస్తూ మరి తను సోమరితనంగా ఉన్నట్లు లేదు. కానీ తను రోజంతా దినమంతా కష్టపడుతూ ఒక వ్యాపారాన్ని కలిగి ఉండి తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. తన జీవితంలో ఎంతో మరి భక్తి కలిగినటువంటి స్త్రీగా తన జీవితంలో మనం చూస్తున్నాం కదా. అందుకనే అన్నిటికంటే గొప్ప వ్యాపారం ఏంటి అని అంటే, మన ఆత్మీయ జీవితంలో వ్యాపారం చేసుకోవాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి. అన్నిటికంటే గొప్పదైనటువంటి పని, ఉద్యోగం ఏంటి తెలుసా? మన జీవితంలో మన కుటుంబాన్ని ఒక భక్తి కలిగినటువంటి కుటుంబంగా, ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబంగా ముందుకు నడిపించడమే నిజమైనటువంటి మరి పని. భౌతికంగా కష్టపడాలి, తప్పలేదు, పని చేసుకోవాలి, మనం పని చేసుకోవాలి, కష్టపడాలి. అదేవిధంగా ఆత్మీయంగా కూడా మన ఆత్మీయ జీవితంలో కష్టపడేటువంటి అనుభవం ఉండాలి. ఎట్లా కష్టపడతాం ఆత్మీయంగా? ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం వినడం ద్వారా మన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోవాలి. ఇప్పుడు మన కుటుంబంలో మనం ఒక్కలే రక్షించబడి ఉన్నాం, యజమానులకు రక్షణ లేదు. వారిని కూడా రక్షణలోకి నడిపించాలంటే మనం ఏం చేయాలి? కుటుంబం కొరకే ప్రార్థన చేయాలి. వారి కొరకే మనం దేవారాత్రాలు మొరపెట్టాలి, ప్రయాసపడాలి. వారిని ఆత్మీయంగా ముందుకు నడిపించడానికి మనం ఎంతో ఆత్మీయంగా కష్టపడినప్పుడే అదే నిజమైనటువంటి మరి భక్తి కలిగినటువంటి స్త్రీగా మనం సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. కాబట్టి లుదియా తన జీవితంలో దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంది, దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తుంది. మరి తను దేవుని కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి స్త్రీగా ఉంది. ఒక వ్యాపారం చేస్తూ భౌతికంగా తన కుటుంబాన్ని, జీవనాన్ని నడిపిస్తూ ఉంది. భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా తన జీవితంలో ఎంతో వర్ధిల్లుతూ వచ్చింది. అటువంటి స్త్రీగా గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఈమె ప్రార్థనలో ఏకీభవించిన స్త్రీగా ఉంది. పగలంతా తన కష్టపడుతుంది, వ్యాపారం చేస్తుంది, తిరిగి మరి దేవుని వాక్యాన్ని వినడానికి పౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తన కష్టమంతా మర్చిపోయి, తన ప్రయాసం అంతా మర్చిపోయి దేవుని కొరకు మరి ప్రయాసపడడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి
దేవునితో కలిసి పోరాడడానికి, ప్రార్థించడానికి మరి ఆ ప్రార్థన స్థలానికి వచ్చి పౌలు గారితో అక్కడ వచ్చినటువంటి స్త్రీలతో కలిసి తను ప్రార్థనలో ఏకీభవించినటువంటి స్త్రీగా ఉంది. చూడండి, కొంత సమయం మనకు ఖాళీ ఉందనుకోండి, కొంచెం మనకి సమయం దొరికిందనుకోండి, ఏం చేస్తాం? ఖాళీగా ఉన్నాం కదా, బోరు కొడుతుందిలే, లేకపోతే పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి ఆమెతో కొద్దిసేపు మాట్లాడొద్దాం, కూర్చుంటే ఖాళీగా కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటాం. అదే సమయాన్ని నువ్వు దేవుని కొరకు హెచ్చించు, అదే సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా ఆ ఇంటి సంగతులు ఇంటికి, ఇంటి సంగతులు ఆ ఇంటికి మోయడం, వీటి ద్వారా దేవునికి మన ఆత్మీయంగా దూరం అయిపోతాం తప్ప మన ఆత్మీయ జీవితానికి నష్టం తెచ్చుకుంటాం. భౌతికంగా కూడా చాలా నష్టపోయే వారంగా ఉంటాం తప్ప ఆ ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని దేవుని కొరకు హెచ్చిస్తే దేవుడు ఎంతో మనల్ని గణపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి పగలంతా ఊదారంగా పొడి అమ్ముకొని లుదియా తిరిగి రాత్రి సమయానికి పౌలు దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవించినటువంటి స్త్రీగా ఉంది. ఎక్కడ కూడా తన సమయాన్ని, దేవుని సమయాన్ని దొంగలించలేదు. దేవుని కొరకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చింది. మరి పగలంతా తనకు కష్టపడి పని చేసుకుంటూ వచ్చింది. చూడండి, ఈ దినం 1 గంట మనం దేవుని కొరకు మన సమయాన్ని హెచ్చించేది కదా. ఈ గంటలోనే మన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి. మన ఆలోచనలు ఎటు తిరుగుతూ ఉంటాయంటే, పగలంతా కష్టపడి వచ్చాం, తిరిగి దేవుని వాక్యాన్ని వినాలంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, లేకపోతే నిద్ర వస్తుంది అని చెప్పి మనం ఎక్కడికి పోతాం? ఇక్కడ ఉండం. బాడీనే ఇక్కడ ఉంటుంది, మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళాలి? 4 గంటలకు లేచి ఇంట్లో పనంతా చేసుకొని కష్టపడి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పనులకు వెళ్ళాలి కదా. కానీ పగలంతా మనం దేవుని కొరకు మన సమయాన్ని ఇస్తున్నామా? ఇవ్వట్లేదుగా. ఎప్పుడు ఇస్తాం? ఉదయాన్నే లేసి ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు? నైట్కే. ప్రభువా పగలంతా కష్టపడవచ్చా, అలసిపోయా, నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఇదే ప్రార్థన మనం కదా. 1 గంట దేవుని కొరకు సమయాన్ని, అందుకని బైబిల్లో ఉంది, సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలి. నిజంగా లుదియా తన జీవితంలో ఎంతో ప్రార్థనా పరురాలిగా తను అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి వాక్యము ద్వారా మరి వాక్యము వినే మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకున్నట్లుగా అపోస్తల కార్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అందుకనే ప్రార్థన జీవితం మన పరిస్థితులన్నిటినీ మారుస్తుంది. అదే పరిస్థితి అయినా, అది ఎటువంటి కష్టమైనటువంటి పరిస్థితి అయినా ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరిగించబడతాయి. లుదియా 3వ దయం కలిగి ఉంది, ప్రార్థనా పరురాలుగా జీవిస్తూ వచ్చింది. అందుకని తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది కదా, రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును మీరు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలి. ఎందుకు? దేశంలో పరిస్థితులు, మరి ప్రపంచంలో మన దేశాల్లో పరిస్థితులు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇది కృపాకాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కానీ ఎట్లా ఉన్నాయంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు, మరి ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారందరి కొరకు, రాజుల కొరకు, మన దేశాన్ని పరిపాలించే రాజుల కొరకు, అధికారుల కొరకు మరి మనం ఎంతో ప్రార్థన భారం కలిగిన వారంగా మనం ప్రార్థించాలని, ఎంతోమంది కొరకు మనం ప్రయాసపడాలని ఇక్కడ లుదియా ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అందుకనే సమాజంగా కూరుట మీరు మానవద్దు అనే బైబిల్లో ఉంది. దైవజనులు ప్రకటిస్తూ ఉంటారు, సంఘ ప్రార్థనలు జరుగుతున్నాయి, రండమ్మ ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో మీరు పాల్గొనండి అని ఎన్నిసార్లు హెచ్చరించినా మనం ఇష్టపడం. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కన్నీటితో, మహారోదనతో ప్రార్థించాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి అవసరం ఆ ప్రార్థన. కానీ తన ఎంతగా ప్రార్థిస్తూ వచ్చాడంటే తన చెమట రక్త బిందువులుగా మారేంత వరకు ప్రార్థిస్తూ వచ్చాడంట. ప్రభువా ఇది గిన్నె నా నుండి తొలగించుము, నీకు ఈ చిత్తమైతే, నీకు సాధ్యమైతే. నిజంగా ఎంత భారంతో ప్రార్థిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి భారం మనం కూడా కలిగి ఉండి భారంతో ప్రార్థించి మన దేశాలను, మన రాజుల కొరకు, అధికారుల కొరకు, ఎంతోమంది నశించిపోయే ఆత్మల కొరకు, ఎంతోమంది మిషనరీస్ కొరకు,
స్వార్థ ప్రకటించే వారి కొరకు, దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు, మన కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు, యజమానుల కొరకు, ఎంతోమంది కొరకు మనం ప్రార్థించాలని దేవుడు మన భారం ఇచ్చాడు. అందుకని సమూయేలు అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానుట వలన పాపం చేసిన వాడనగుదును. ఎప్పుడైతే మనకు దేవుడు ఒక బాధ అప్పగించాడో, అనేకుల కొరకు ప్రార్థించే భారం మనకిచ్చాడో, ఆ ప్రార్థన ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయకపోతే మనమంట దేవుని దృష్టికి వారి నిమిత్తం పాపం చేసిన వారం అవుతాం. అంటే పాపం చేసినట్లే. మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, లేకపోతే మనకి ఇరుగు పొరుగు వారే ఉంటారు. ఎవరో ప్రార్థన అవస్థ కోరుతూ వచ్చారు, అమ్మ ప్రార్థన చేయండి నా కోసం అని. లేకపోతే మన ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు, లేకపోతే సేవకులు, ఇట్లా ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నవారు ఉంటారు, ఎంతోమంది బలహీనులు ఉంటారు. వారందరి కొరకు ప్రార్థించే భారం దేవుడు మన మీద ఉంచినప్పుడు మనం ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి మనం పాపం చేసిన వారం ఉంటాం. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. పాపం అంటే ఏదో పెద్ద పెద్ద తప్పులు చేసి దేవుని మరి అదే పాపం అని అనుకుంటాం లోకంలో. అయ్యే పాపం కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవునికి విరోధంగా ఏది అది చేసినా అది పాపం. ప్రార్థన చేయకపోయినా పాపమే. కాబట్టి ఈ లుదియా జీవితంలో ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా తను జీవించలేదు. తన సమయాన్ని ప్రార్థనకి హెచ్చించింది. తన జీవితం యేసుక్రీస్తు ప్రభువారి కొరకే హెచ్చించింది. నిజంగా తన దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా పేరు పొందుతూ వచ్చింది. మరి ఇంకా లుదియా అనగా మరి దీపం అనే దేవుని వాక్యంలో మరి మనం చూస్తున్నాం. దీపం అంటే ఎట్లా దివిటీగా తను వెలుగుతూ వచ్చిందంటే, తను రక్షించబడ్డమే కాదు, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విందో ప్రభు అంట లుదియా హృదయాన్ని తెరిచాడంట. ఇక్కడ ఉంది, ప్రభు ఆమె హృదయంలో తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచను. మనం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి వస్తాం. ఆదివారం లేదా ఆరాధనకి, సంఘ ప్రార్థనలకి, స్త్రీల కూడికని వస్తాం. ఇక్కడ కూర్చున్నారనే కానీ నిద్ర పోతానే ఉన్నారు. మనం వచ్చిందే 7కి స్టార్ట్ చేస్తే, 7:30కి స్టార్ట్ చేస్తే ఎప్పుడు వచ్చారు? 8కి వచ్చారు. పాటలు అయిపోయినాయి, వచ్చారు, నిద్రపోతున్నారు కదా. ఆమె ఏం చేసిందంట లుదియా? దేవుని వాక్యాన్ని వినడానికి తన హృదయాన్ని తెరిచిందంట. పౌలు చెప్పినటువంటి మాటల మీద లక్ష్యం ఉంచిందంట. ఇంటి దగ్గర ఏం జరుగుతుందో, లేకపోతే ఇంటి దగ్గర యజమాని ఏం చేస్తున్నాడో, నేను వెళ్ళేసరికి ఏమంటాడో, లేకపోతే ఉదయాన్నే లేచి చేనుకి వెళ్ళాలి, వీటి మీద లక్ష్యం ఉంచలేదు. వీటి మీద ఉంచింది లక్ష్యం, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి, మన చెవులు దేవునికి అప్పగించాలి. అందుకనే లుదియా హృదయం తెరవబడడానికి ఒకటే ఒక కారణం, పౌలు చెప్పినటువంటి మాటల మీద లక్ష్యం ఉంచింది, దేవుని వాక్యానికి. అందుకని ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఎందుకు ఆ మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో? మనకి చెవులు ఉన్నాయి, కానీ ఆత్మీయమైనటువంటి చెవులు మనకు లేవు. మన చెవులు మూసుకుపోయినాయంట. ఆత్మీయంగా మనం వినే స్థితిలో లేమనే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. అందుకని సండే స్కూల్ పిల్లకి ఒక పాట ఉంటుంది, చెవులు ఉన్నాయా, వినే చెవులు ఉన్నాయి. దేవుడు మనకి చెవులు ఇచ్చాడు, కానీ ఆత్మీయమైనటువంటి గ్రహింపు మనకు లేక ఈ చెవులు మరి మూసుకుపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ లుదియా ఆ విధంగా లేదు. దైవజనుడు వచ్చాడే, ఎంతో ప్రయాసతో వచ్చాడే, దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చాడే, నా హృదయాన్ని, నా చెవులను నేను దేవునికి ఆ వాక్యాన్ని వినడానికి అప్పగిస్తా, నా హృదయాన్ని దేవునికి అప్పగిస్తా అని ఎప్పుడైతే తన హృదయం మరి ఆమె చెవులు వాక్యం వినడానికి లక్ష్యం ఉంచిందో, ప్రభు అంటే లుదియా హృదయాన్ని తెరిచాడు. తెరిచిన తర్వాత ఏమైంది? ఆమె మారు మనసు పొంది బాప్తీసం పొందాను. చూడండి, బాప్తిస్మాలు చాలాసార్లు తీసుకుంటారు కదా. కొన్ని సార్లు మరి చిన్నప్పుడే చిలికిరింపు బాప్తిస్మానో, లేకపోతే కొంచెం ఊహ వచ్చిన తర్వాత తెలియని వయసులో బాప్తిసం ఇస్తారు. ఆ తర్వాత మరి నిజమైనటువంటి రక్షణ మారు మనసు పొందినప్పుడు మరి దైవజనులు బాప్తిసం ఇస్తూ ఉంటారు. ఎన్ని బాప్తిస్మాలు పొందినా నిజమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాపం మన జీవితంలో లేకపోతే అది నిజమైనటువంటి బాప్తిస్మం కాదు.
ఆ హృదయాన్ని తెరవాలి. దేవుని కొరకే మరి మన హృదయాన్ని తెరిచినప్పుడు, మన పాపములు ఒప్పుకున్నప్పుడు, మన పాపములు దేవుడు క్షమిస్తాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు కలుగజేస్తాడు. అప్పుడు మనం మరి సంఘం ఎదుట, దేవదూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట మనం ఒక సాక్ష్యంగా మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఆ విధంగా మరి లుదియా కూడా తన హృదయాన్ని దేవునికి ఇచ్చింది, మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకుంది. తర్వాత తను మాత్రమే కాదు, తన ఇంటి వారందరూ ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచగలిగిందాన్నై మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను. చూడండి, ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. చూడండి ఎంత ధన్యురాలో. ఫస్ట్ వినింది ఎవరు? ఆమె ఇంటి వారందరూ వచ్చిన్నారా? పౌలు చెప్పిన మాటల మీద ఇంటి వారందరూ లక్ష్యం ఉంచారా? ఒక్కతే ఊదారంగ పొడి అమ్ముకుంటూ ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక మాట మరి పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు విశ్రాంతి దినమున దేవుని మాటలు వినబడతా ఉన్నాయంట. ఇక్కడ దేవుని వాక్యం జరుగుతుంది అనుకుంటా. చూద్దాం ఏం చెప్తారో దైవజనులని ఆ ప్రాంతానికి వెళ్ళిందంట. వెంటనే ఆ పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచి ఆ తర్వాత ఆమె కాదు, ఆమె కుటుంబం వారికి ఆ మొక్కతే ఆ దినం మారు మనసు పొందింది. తిరిగి వారింటి వారికి తనకు సువార్త చెప్పింది. తన ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందిరి. నిజంగా చూడండి, అసలు వాళ్ళ ఇంటి వారు వినలేదు దేవుని వాక్యం, ఆ మొక్కతే వినింది. ఎప్పుడైతే తను హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చిందో, తను మారడమే కాదు, తనలో ఉన్నటువంటి భక్తి, తనలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంటూ వచ్చింది. కుటుంబం అంతా బాప్తిస్మం పొందిరి. లుదియా అనగా దివిటి అని ఉంది. దివిటి అంటే దీపం. దీపం ఎట్లా ఉంటుంది? చీకట్లో, ఇప్పుడు చీకట్లో ఉన్నాం, లైట్ వేయగానే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. దీపం కూడా, దివిటి కూడా ఎట్లా నిత్యం వెలుగుతూ ఉంటుంది, అది ఆరిపోదు కదా. దివిటి అనగా అట్లానే ఈ లుదియా కూడా ఎప్పుడు వెలుగుతానే ఉండేదంట. దీపం వల్లే వెలుగుతూ తన కుటుంబం వారిని వెలిగించింది. తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని వెలిగించింది. తన సమాజంలో, తనటువంటి ఆ ఖండంలో, తనున్నటువంటి ప్రాంతం వారిని అందరినీ వెలిగించి యేసుక్రీస్తు ప్రభువాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అనేకులను పరిచయం చేసినటువంటి స్త్రీగా లుదియా ఉంది. మరి ఈమె ఎప్పుడు పట్టణస్థురాలు అంటే తుయతైరా పట్టణస్థురాలు. ఆ ప్రాంతం ఏంటి? తుయతైరా. ఈ లుదియా నివసించేటువంటి ప్రాంతం తుయతైరా. తుయతైరా అనగా శ్రమల వాసన అని అర్థం. అంటే లోకంలో ఉన్నప్పుడు మరి లుదియా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, అవమానాల గుండా వెళ్ళింది. ఎన్నో శ్రమల్లో నుంచి వెళ్తూ వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుందో ఆమె జీవార్థమైనటువంటి జీవపు వాసనగా వెలిగించబడుతూ వచ్చింది. అందుకని బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో రాయబడుతూ వచ్చింది. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 'కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొనెను.' కాబట్టి లుదియా తన జీవితంలో శ్రమల గుండా వెళ్ళింది. ఇప్పుడు ఎట్లా దేవుడు చేశాడంట? శ్రమల వాసన నుంచి రక్షణార్థమైనటువంటి జీవపు వాసనలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు మిమ్మల్ని ప్రేమించి మనం ఎట్లా ఉండాలని? పరిమళ వాసనగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు బలిగా అర్పణగా చేయబడి మరి మన కొరకు తను తాను బలిగా అర్పణగా చేసుకుంటూ వచ్చాడంట. ఎట్లా ఉండాలి? పరిమళ వాసనగా ఉండాలని. లుదియా జీవితం కూడా ఉంది కదా, పరిమళ వాసనగా చేయబడుతూ వచ్చింది. శ్రమల వాసనలోంచి దేవుడు పరిమళ వాసనలోనికి నశించిపోయినటువంటి తన జీవితాన్ని, నిత్య నాశనానికి సమీపస్తున్నరాలుగా ఉన్నటువంటి తన జీవితాన్ని మరణార్థమైనటువంటి వాసన నుంచి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా, పరిమళ వాసనగా దేవుడు తను చేసుకుంటూ వచ్చాడు. రక్షించబడినటువంటి మనం కూడా ఇతరులకు పరిమళ వాసనగా ఉండాలి. అంటే మన ద్వారా అనేకులు వెలిగించబడాలి. మన ద్వారా మనం లోకమునకంటే ఉప్పై ఉండాలంట. అంటే మన మాటలు, మన ప్రవర్తన ఉప్పు వేస్తే ఎట్లా రుచిగా ఉంటుందో అట్లా మనం ఇతరులకు, అనేకులకు ఉప్పుగా ఉండాలంట. లోకంలో జీవిస్తున్నటువంటి మనం జీవవాక్యమును చేత పట్టుకుని లోకంలో
జ్యోతుల వలె వెలగాలనుంది. జ్యోతిర్మయుడగు తండ్రి మనకు మరి మనల్ని రక్షించి మనం అనేకులకు పరిమళ వాసనగా ఉండాలని ఏర్పాటు చేసుకొని మనల్ని నమ్మి మనల్ని రక్షించుకొని జీవం గల దేవుని సంఘంలో మనల్ని అంగములుగా చేర్చాడు. కాబట్టి లుదియా వలె దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా మనం ఉండాలి. లుదియా వలె ప్రార్థనా జీవితం కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. లుదియా వలె తన మాత్రమే వెలిగించబడక తన కుటుంబ వారిని కూడా వెలిగించి మరి అనే కుటుంబ వారు బాప్తిసం పొందడానికి తను కారుకురాలుగా అయింది. మంచి సత్క్రియల చేత తను తాను అలంకరించుకున్నటువంటి స్త్రీగా ఉంది. తిరిగి ప్రభువునందు విశ్వాసం ఉంచి తన హృదయాన్ని తెరిచి బాప్తిసం పొందింది. ఇతరులకు పరిమళ వాసనగా ఉండి అనేకులను వెలిగించింది. అట్లాగే మనం కూడా అనేకులను వెలిగించేటువంటి స్త్రీలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు. ఈ విధంగా ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొంది లుదియా వలె భక్తి కలిగినటువంటి స్త్రీలంగా ఉండి మరి లోకంలో మన ప్రవర్తన, మన ఆత్మీయ జీవితం మరి ఇతరులకు మంచి అలంకరణగా మనం ఉండినట్లు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మా పాదములకు దీపమై ఉన్నది ప్రభా, మా త్రోవలకు వెలుగై ఉన్నది ప్రభా. మీ వాక్యం చుంట తిన్న దాళ్ళ కంటే మధురమైనటువంటి వాక్యం ప్రభా. కనుక అటువంటి వాక్యంతో మీరు మాతో మాట్లాడినందుకే మీకు ఎంత వందనంలో చెల్లిస్తున్నాను. లుదియా తన జీవితంలో మరి దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా తను బైబిల్ గ్రంథంలో లిఖించబడుతూ వచ్చింది. నిజంగా మాకు వ్యాపారస్తురాలు ఊదరంగప్పుడు అమ్ముకున్న స్త్రీ. అయితే విశ్రాంతి దినం అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రాంతంలో బోధిస్తున్నాడని తెలుసుకొని అనేక స్త్రీలు కూడా వచ్చి వాక్యం వింటూ వచ్చారు. మరి ప్రభు అనేక మంది స్త్రీలతో పాటు ఈ లుదియా స్త్రీ కూడా ప్రభు వాక్యం వింటూ వచ్చింది. మరి అక్కడ చేరి వచ్చినటువంటి ఆ స్త్రీలు ఎవరి హృదయంలో కూడా తెరవబడను అని రాయబడలేదు, కానీ ఒక లుదియా గురించి మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే తన వాక్యం వినడానికి తను ప్రభు మరి తండ్రి హృదయాన్ని మీకు అప్పగించింది. తండ్రి మీ మాటల మీద లక్ష్యం ఉంచింది ప్రభా. కనుక ప్రభు ఆమె హృదయంలో తెరచును అని రాయబడుతూ వచ్చింది. నిజంగా ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మీయ తీవ్రత గలవారే ప్రభుని సేవించడని వాక్యంలో రాయబడింది. తండ్రి లుదియా వలె దైవభక్తి కలిగినటువంటి స్త్రీలముగా మేము చెప్పుకుంటూ ప్రభా, భక్తి లేని వారం భక్తి గలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించకుండా మేము ఎక్కడైతే తప్పిపోతున్నామో దేవా, దయతో మమ్మల్ని క్షమించండి, మన్నించండి. లుదియా వలె దైవభక్తి కలిగిన స్త్రీల వలె ప్రభా తండ్రి సత్క్రియల చేత మమ్మల్ని మేము అలంకరించుకున్నటకు మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి వ్యర్థమైన మాటలకు, వ్యర్థమైన ఆలోచనలకు మేము అవకాశం ఇచ్చి మిమ్మల్ని దుఃఖపెట్టకుండా, మీ సమయాన్ని మేము దొంగలించకుండా తండ్రి ప్రభా భక్తి కలిగినటువంటి శీలంగా మేము జీవించటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అంతే మాత్రమే కాదు, తను ఒక వ్యాపారం కలిగి ఉంది. ఊదరంగు పొడి అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. తండ్రి సామెతలు 31వ అధ్యాయంలో కూడా మరి ప్రభా మరి తండ్రి అక్కడ ప్రభా తండ్రి భయభక్తి మీ యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని మరి ప్రభా మరి తండ్రి ఆ స్త్రీ కూడా ప్రభా మరి పెందల కడ లేచి తన ఇంటి వారికి పనికెత్తలకు ప్రభా మరి భోజనం సిద్ధపరిచి తను ఒక ప్రభా మరి తండ్రి ఒక పొలంను కొన్ని దాన్ని సిద్ధపరచుకొని మరి ప్రభా కష్టపడనన్న తండ్రి. నిజంగా తను పిల్లలు తన గురించి తను ధన్యరాలందునని ప్రభా వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక ప్రభా అటువంటి ప్రభా మేము కూడా భౌతికంగా ఆత్మీయంగా ప్రభా మరి తండ్రి కష్టపడే వారముగా సోమరుల వలె మేము ఉండకుండా తండ్రి మేము కూడా తండ్రి కష్టపడి పని చేసే వారముగా ప్రభా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభా మరి తండ్రి అనేకులను ప్రభా మరి తండ్రి ఒక ప్రభా తండ్రి అనేకులను మీ వైపు ఆకర్షించే వారంగా ఉండినట్లు మమ్మల్ని నమ్మి మాకు అప్పగించినటువంటి పరిచర్యలో
ఈ పనిలో మేము కూడా ప్రభా శ్రద్ధ కలిగి మేము ఆత్మీయంగా బలపడినట్లు అనేకుల వైపు ఆకర్షించబడేవారుగా చేసినట్లు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. భౌతికంగా ఆత్మీయంగా ఆ విధంగా ప్రభా హృదయాల్లో మేము జీవించటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించి కృప చూపించండి ప్రభా. మరి తండ్రి అంత మాత్రమే కాదు, వాక్యం వినింది ప్రభా మరి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నట్లుగా వ్రాయబడుతూ వచ్చింది. ఆమె మాత్రమే కాదు, ఆమె బాప్తీసం తీసుకున్నట ద్వారా తన భక్తి ద్వారా తన ప్రవర్తన ద్వారా తన ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరని వ్రాయబడుతూ వచ్చింది. దేవా మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎంతో కాలం నుంచి ఎన్నో సంవత్సరం నుంచి ప్రభా యజమానుల కొరకు ప్రార్థిస్తున్నారు కనుక ప్రభా మరి తండ్రి మీరు లుదియా కుటుంబం రక్షించబడినట్లుగా తండ్రి చెక్క ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ఇక్కడ కూడా వచ్చిన మా వీడిలో వారి యజమానులు తండ్రి ప్రభా వారు కూడా రక్షించబడినట్లుగా మీరే సహాయం చేయండి. వారి నిమిత్తం ఎక్కడ కూడా వారు నిరాశ కృంగుదల రాకుండా ప్రభా మరి తండ్రి ప్రార్థనలో వారు గోజాడేవారిగా పెనుగులాడేవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభా తను వెలిగించబడుతూ వచ్చింది. తను మాత్రమే కాదు అనేకులను వెలిగించింది తండ్రి. దివిటి వలె ఒక దీపం వలె తండ్రి ఆ విధంగా మేము కూడా అనేకులను వెలిగించే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తను తుయతైరా పట్టణంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాల గుండా తను వెళ్తూ వచ్చింది. ఎప్పుడైతే జీవం గల దేవుణ్ణి తను నమ్ముకుందో, తన హృదయాన్ని మీకు అప్పగించిందో తండ్రి ప్రభా జీవపు వాసనగా తను చేస్తూ వచ్చారు. పరిమళ వాసనగా మీరు చేస్తూ వచ్చారు. మీరు ప్రభా మమ్మల్ని ప్రేమించి మేము పరిమళ వాసనగా ఉండు కొరకే తాను బలిగా అర్పణగా చేయబడిన వాక్యంలో రాయబడినట్లుగా మా కొరకే మీరు బలిగా అర్పణగా చేయబడుతూ వచ్చారు. మేము పరిమళ వాసనగా ఉండాలని మా ద్వారా ప్రభా మరి తండ్రి అనేకులు ప్రభా రక్షించబడాలని తండ్రి మీరు మమ్మల్ని పరిమళ వాసనగా ఉంచుతూ వచ్చారు. ఆ విధంగా మేము జీవించుటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇహలోక మాలిన్యం అంటకుండా మమ్మల్ని మేము పవిత్రపరుచుకొని భక్తి గల వారంగా జీవించినట్లు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దేవా కృప చూపించండి. ఈ దినం చేయబడినటువంటి పరిచయం మీరే నిరికట్టి ఫలింప చేయండి. ఆత్మముద్ర వేయండి. రేపు సాయంత్రం కూడా షిలోహోలో సిస్టర్స్ మీటింగ్లో కృప చూపించండి. శనివారం సిద్ధపాటు కూడిక, ఆదివారం ప్రభుదిన కొరకే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి కృప చూపించి సహాయపడండి. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి మీ కొందనములు ప్రభా వారి కష్టార్జితంను మీరు దీవించండి. ఆత్మీయంగా మీరే ప్రభా అభివృద్ధిపరచండి. ఆత్మలో క్షేమాభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంతో నింపండి. కృప చూపించండి ప్రభా. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలను కూడా పేరుని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ లగడపడు ప్రాంతాన్ని మీరు కదిలించండి దేవా. ప్రభా ఎన్నో సంవత్సరం నుంచి ఇక్కడ బెత్లెహేం ఉందని వారు చూస్తున్నారు, వింటున్నారు. ఎన్నో సువార్తలు ఎంతో పరిచర్య చేయబడుతూ వచ్చింది. కానీ ప్రభా వారి కఠిన హృదయాల్లో తండ్రి తెరవబడలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. ప్రభా వారిని భ్రష్ట మనసుకు అప్పగించకుండా ప్రభా మరి తండ్రి వారు మనోనేత్రంలో మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ఏ విధంగా మీరు రక్షించుకుంటూ వచ్చారో, మా మనోనేత్రాలను మీరు ఏ విధంగా వెలిగిస్తూ వచ్చారో, మీరే నిజమైన సత్య దేవుడు అని ప్రభా, మీరే తప్ప వేరొక దేవుడు లేరని వారు తెలుసుకున్నట్లుగా ఈ మైకు ద్వారా వింటున్న వారిని మీరు దర్శించండి దేవా. దేవా వారి హృదయాల్లో కారం జరిగించమని ప్రాధేయపడుతున్నాం. దేవా కృప చూపించండి ప్రభా. నేను తప్ప వారికి వేరొక దేవుడు ఉండకూడదని ప్రభా మరి తను మీరు చెప్తున్నారు కనుక మీరు ఆకర్షించండి. మీరు ఆకర్షిస్తేనే, మీ సులువు దృశ్యాన్ని వారికి చూపిస్తేనే ప్రభా వారు ఆకర్షించబడతారు తండ్రి. మీరు కనికరించి వారిని కదిలించండి. అనేక నూతనమైన ఆత్మలతో నీ మందిరం నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించి కృప చూపించండి. మీ ఉద్దేశం, మీ ప్రణాళిక బెత్లెహేం విషయంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించమని ప్రభా విశ్వాసులైన వారందరినీ కూడా దినదినం ఆత్మీయంగా బలపరచండి. మీరే తోడైండి మంచి ఆరోగ్యములతో నింపవలసిందిగా ప్రార్థిస్తూ ఈ పరిచయను మీరు దీవించి ఆస్వాదించి ఆత్మముద్ర వేయమని చేయబడినటువంటి ఈ పరిచయను మీ చేతులకు అప్పగిస్తూ విశ్వాసముతో యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.